హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పదవుల పంపకాలపై చంద్రబాబు కొత్త ఫార్ములా. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో నామినేటెడ్ పదవుల కోసం 3 పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన 2 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రేపో మాపో అంటూ సాగదీయడంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోనే నామినేటెడ్ పదవుల భర్తీ పైన చంద్రబాబు పవన్ ఒక ఫార్ములా సిద్ధం చేశారు. పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశం పైన నిర్ణయానికి వచ్చారు. టీడీపీ కార్యాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నేతలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలోని నామినేటెడ్ ఆశావాహుల దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయంటూనే చర్చలు టీడీపీలో జరుగుతుంది. గత ప్రభుత్వంలోని ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు ప్రజల సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రజావేదికగా పేరుతోని ఈ గ్రీవెన్స్ కార్యక్రమం మొదలుపెట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు ఎంతమంది వస్తున్నారో అంతే సంఖ్యలోని పదవుల కోసము వస్తున్నారు. టీడీపీ కూటమిలోని నామినేటెడ్ పదవుల పంపకాలకు ఒక ఫార్ములా సిద్ధం చేశారు. టీడీపీ గెలిచిన నియోజకవర్గాల్లోని ఆ పార్టీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% చొప్పున పదవుల పంపకాలు చేయాలని 3 పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జనసేన గెలిచిన నియోజకవర్గాలలోని జనసేనకు 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10% చొప్పున, బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లోని బీజేపీకి 60%, టీడీపీకి 30%, జనసేనకు 10% పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పదవుల భర్తీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది స్పష్టం రావాల్సి ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.